కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పెట్టుబడిదారుల యొక్క వ్యాపారాన్ని సులభతరం చేసి కార్మికుల యొక్క శ్రమని కొల్లగొట్టి అత్యధిక లాభాలు వారికి అర్జించబెట్టడం కోసం 29 కార్మిక చట్టాలని పనంగా పెట్టింది. వాటిని రద్దు చేసింది. 29 కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే భారత కార్మిక వర్గం బానిసత్వంలోకి వెళ్ళడం తప్ప మరో దారి లేదు. కార్మికుల్ని బానిసలుగా మార్చేటువంటి 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని, దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడాలని, దేశంలో ఉన్నటువంటి సంపదని కొద్దిమంది పేదలకి కొల్లగొట్టేటువంటి విధానాలని, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులతో పాటు కర్షకులు పేదలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వ్యతిరేక విధానాలని వెనక్కి తీసుకోవాలని, ఈ విధానాలని ప్రకటించేటువంటి సమరంలో యుద్ధంలో ఆ యుద్ధాన్ని చివరంకానికి తీసుకెళ్లాలని, సమ్మెతోనే ఈ పాలక వర్గాలకి సమాధానం చెప్పాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయం చేశాయి. ఆ నిర్ణయంలో భాగంగా జనవరి 19 ఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాలు జాతీయ కన్వెన్షన్ చేసి ఫిబ్రవరి సమ్మెకి పిలుపునిచ్చాయి. ఆ పిలుపుని అందుకొని తెలంగాణ రాష్ట్రంలో జనవరి 22వ తారీఖున రాష్ట్రస్ నిర్వహించాం. ఆ రాష్ట్రస్ని నిర్వహించిన దగ్గర నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు సమ్మెకి జయప్రదం చేయడానికి కోసం కార్మిక సంఘాలుగా ఐక్యంగా ఉమ్మడిగా కరపత్రాలు వేసాం, పోస్టర్లు వేసాం, గేట్ మీటింగ్లు పెట్టాం, స్ట్రీట్ మీటింగ్లు పెట్టాం, సదస్సులు పెట్టాం. ప్రతి కార్మికుడి దగ్గరికి ఈ లేబర్ కోడ్ల యొక్క ప్రమాదాన్ని వివరిస్తూ ఈ యొక్క 2 నెలల కాలంలో క్యాంపెయిన్ నిర్వహించాం. ఈ క్యాంపెయిన్ చివరంకానికి చేరింది. రేపు ఫిబ్రవరి 12 సమ్మెకి తెలంగాణ కార్మిక వర్గంతో కూడా సమాయత్తం అయ్యారు. ఇప్పటికే వేల సంఖ్యలో సమ్మె నోటీసులు ఇచ్చారు. రేపు మేము పని బంద్ చేస్తాం, సమ్మెకి రాం, మా హక్కుల్లో పెట్టుకుంటామని చెప్పి సన్నద్ధం అవుతున్నారు. కార్మిక వర్గం సమ్మెతోనే ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని భావిస్తున్న తరుణంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ సమ్మె మీద దుష్ప్రచారం చేస్తూ ఉంది. ఈ సమ్మె రాజకీయ సమ్మెని, ఈ సమ్మెలో కార్మికులు పాల్గొంటలేరని, ఈ సమ్మెని కొంతమంది కొన్ని కార్మిక సంఘాలు రెచ్చగొడతారని చెప్పి వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు చేసేటువంటి ప్రచారాన్ని తిప్పికొడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లో కార్మికులు ఉపయోగపడేటువంటి అంశాలు ఏదైనా ఉంటే మీరు ధైర్యంగా చెప్పగలరా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మేము చెప్పగలుగుతాం. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకి ఈరోజు రక్షణ లేదు, కార్మికుడికి ఉపాధి పోద్ది, కార్మికుడికి కనీస వేతనం ఉండదు, కార్మికుడికి ఉద్యోగ భద్రత ఉండదు, కార్మికుడి సంక్షేమం ఉండదు, కార్మికుడి రక్షణ ఉండదు, కార్మికుడిని ఎప్పటికప్పుడు తొలగిస్తారు, పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు, డిమాండ్ చేసేటువంటి అధికారం ఉండదు, వేజ్ కోడ్లు ఉండవు, త్రైపాక్షిక కమిటీలు ఉండవు, సమ్మె చేసే హక్కు ఉండదు, ఆందోళన మీద నిర్బంధం పెడుతుంది, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తాయి. ఇలాంటివన్నీ కూడా సిఐటితో పాటు ఇతర కాంగ్రెస్గా చెప్తా ఉన్నాయి. కానీ బీజేపీకి అంటే తొందర కొట్టేటువంటి బిఎంఎస్ ఈ సమ్మెకి దూరంగా ఉంది. బిఎంఎస్ కూడా ఇందులో ఒక 2 చిన్న చిన్న వంకర్లతో చిన్న కూదాగాలు ఇస్తుంది. అన్ని లేబర్ కోడ్లు కాదు, 2 లేబర్ కోడ్లు ప్రమాదంగా ఉన్నాయి, 2 లేబర్ కోడ్లు ప్రమాదంగా లేవని చెప్పి మసిపూసి మార్గంగా చేసేటువంటి పనిచేస్తుంది. బిఎంఎస్ అనుబంధ సంఘాలు ఉన్నటువంటి కార్మికులు ఆలోచించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మికులకు నష్టదాయకమైనటువంటి ఈ లేబర్ కోడ్ల మీద మీరు కూడా స్పందించి రేపు యూనియన్లకు అతీతంగా జనలకు అతీతంగా మీరు బిఎంఎస్ సభ్యులైనా పర్లేదు ఈ సమ్మెలో భాగస్వామి కావాలి. మీ నాయకులు చెప్పేటువంటి మాటలు, మీ నాయకులు తందన కొట్టేటువంటి ప్రభుత్వం ఆడేటువంటి జిమిక్కుల్ని అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సందిగ్ధ సడేమి అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో సమ్మె జరుగుతున్నటువంటి ఈ కాలంలోనే మున్సిపల్ ఎన్నికలకు కూడా వచ్చింది.
మున్సిపల్ ఎన్నికలు అవి రాజకీయ ఎన్నికలు. మున్సిపల్ ఎన్నికలు అవి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ గుర్తించినటువంటి గుర్తుల మీద జరిగేటువంటి ఎన్నికలు. కానీ ఈరోజు ట్రేడ్ యూనియన్ల సమ్మె, రాజకీయాలతో సంబంధం లేని సమ్మె, రాజకీయంగా గుర్తులు ఏమి లేవు. కానీ ఈరోజు ఆంక్షలు పెంచేటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల కోడ్ పేరు మీద, నిబంధన పేరు మీద, మోడల్ కోడ్ పేరు మీద ఈరోజు సంఘటితం కాకుండా, ఐక్యం కాకుండా, మీటింగ్లు పెట్టుకోకుండా ఈరోజు నిషేధం పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కాలంలోనే ఆల్ ట్రేడర్స్గా ఈ యొక్క కోడ్ ఈ సమ్మెకు వర్తించకూడదని చెప్పి ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేశాం. అయినా కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పోలీసులు కొన్ని చోట్ల అత్యుత్సాహం చూపుతున్నారు, ఈ సమ్మెని జరగకుండా చూస్తున్నారు. కాబట్టి కార్మికులు అర్థం చేసుకోవాలి, ఇప్పటి వరకు పోలీసుల అనుమతితోనో ప్రభుత్వం అంగీకారంతోనో ఏ సమ్మె చేయలేదు. అలాంటి సమ్మెలు చరిత్రలో లేవు. పోలీసుల ఆంక్షల్ని, ప్రభుత్వ నిర్బంధాన్ని సైతం ఉల్లంఘించి, అతిక్రమించి, చట్టాన్ని సైతం లెక్క చేయకుండా ధిక్కరించి, బ్రిటిష్ వాళ్ళు ఉన్నటువంటి కాలంలోనే శాసనోల్లంఘన కార్యక్రమాన్ని చేసి దేశానికి స్వతంత్రం తెప్పించుకున్నాం. గతంలో సుప్రీంకోర్టు సమ్మె చేసే హక్కు లేదని చెప్తే సుప్రీంకోర్టు ముందే సమ్మె కార్మిక జన్మ హక్కు అని చెప్పి నిరసన చెప్పి ఇప్పుడు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా చెప్పుకోకపోతే చరిత్రలో మనం ఉల్లంఘన చేయకుండా, శాసనాన్ని ధిక్కరణ చేయకుండా, సమరశీలంగా పోరాడకుండా ఏ హక్కు రాలేదు, ఏ నినాదం రాదు, ఏ నిర్ణయం వెనక్కిపోలేదు. కాబట్టి రైతులు ఢిల్లీ సరిహద్దులో చేసినటువంటి పోరాటమే మనకు ఆదర్శ పోరాటం. 360 రోజులు సమ్మె చేశారు. వందల సంఖ్యలో మరణించినా కానీ మరణాల సైతం లెక్క చేయకుండా రైతులు పోరాడి ఆ చట్టాలు రద్దు చేసుకున్నారు. మన పోరాటానికి, ఈ సమ్మెకి రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, ప్రజా సంఘాలు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ఈ సమ్మెకి మద్దతు ఇచ్చారు. కాబట్టి ఈ సమ్మెని, మోడల్ కోడ్ని, ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినా సరే రేపు జిల్లాలో, జిల్లా కేంద్రాలు, మున్సిపల్ పట్టణాలు, మండల కేంద్రాలు, పారిశ్రామిక కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలు జరపాలి. రేపు ఉదయం 6 గంటల నుంచే ఆయా సంస్థల ముందు, కంపెనీల ముందు కూర్చొని నిరసన చెప్పి తర్వాత తదుపరి కార్యక్రమం ప్రదర్శనలకి పాల్గొనాలని చెప్పి నేను చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ సమ్మెను బలపరుస్తూ సంఘీభావంగా నిన్న మద్దతు ప్రకటించారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా దాని మీద నోరు మెత్తలేదు. రేపు జరిగేటువంటి సమ్మెలోకి కాంగ్రెస్, బీజేపీ తన వైఖరి చెప్పింది, దాని యొక్క స్వభావం అర్థమైపోయింది. కాబట్టి బీజేపీ మినహా వామపక్షాలు ఇప్పటికీ మద్దతు చెప్పాయి. ఇతర పార్టీలన్నీ కూడా ఈ సమ్మెకు మద్దతుగా వీధుల్లోకి రావాలి, ఈ సమ్మెను బలపరచాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో లేబర్ కోడ్ని అమలు చేయమని చెప్పి తీర్మానం కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు సమ్మెకి రేపు సర్వం సిద్ధమైపోయినాయి. సమ్మె చాలా ఇంటెంట్గా జరుగుతుంది. కార్మికులు కసిగా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మెని జయప్రదం చేసి ప్రభుత్వానికి సమ్మెతో సమానం చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.